గతంలో బిగ్ బాస్ హౌస్ కి వారం వారం కొత్తగా కెప్టెన్ అయ్యేవారు. కెప్టెన్ కావడం కోసం పెద్ద యుద్ధమే జరిగేది. కానీ ఇప్పుడు కెప్టెన్ ని పీకి పారేసి చీఫ్ కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చారు. అయితే తొలి 3 వారాలు వరుసగా చీఫ్ అవుతూ వస్తున్నాడు నిఖిల్. 4వ వారంలో ఏది ఏమైనా చీఫ్ కావాలని నాగమణికంట తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. సోనియా అయితే తన ఇద్దరి బాడీ గార్డ్స్ సాయంతో చీఫ్ అవ్వాలని చూస్తోంది. 4వ వారం నామినేషన్స్ హీట్ తో సెప్టెంబర్ 23 ఎపిసోడ్ మంచి రంజుగా సాగింది. నబీల్, యష్మిలు సోనియాకి చుక్కలు చూపించారు. అటు చిన్నోడిని ఇటు పెద్దోడిని పెట్టుకుని ఆమె ఆడుతున్న కన్నింగ్ గ్రూప్ గేమ్ బట్టబయలు చేసి ఇచ్చి పడేశారు. హౌస్లో ఒక్క ఆదిత్య ఓం తప్పితే మిగిలిన వాళ్ళంతా నోటికి పని చెప్పేవాళ్లే. ఇక ఆయన్ని నామినేట్ చేసి పారేస్తే గొడవ ఉండదని అనుకున్నారో ఏమో గానీ సేఫ్గా ఆదిత్య ఓంకి గుద్ది పడేశారు హౌస్లో ఉన్న వాళ్ళంతా. పాపం ఆదిత్య ఓం మాత్రం తనని మాటలతో దూషిస్తున్నా, నువ్వు ఈ హౌస్లో ఉండే అర్హత లేదు, వెళ్ళిపో అని సోనియా చులకన చేసి మాట్లాడుతున్నా అతను జనం చూసుకుంటారులే అని అలాగే మౌనంగా ఉండిపోయాడు. నైనిక నామినేషన్స్లో ఉన్నప్పటికీ చీఫ్గా తన స్పెషల్ పవర్తో నైనికను సేవ్ చేశాడు నిఖిల్. ఎర్రగుడ్డు ఇచ్చావు, మరి నన్నెందుకు సేవ్ చేయలేదు అని సోనియా చుక్కలు చూపించడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఈ వారం నిఖిల్ని ఏ విధంగా టార్చర్ చేస్తోందో చూడాల్సి ఉండగా మొత్తంగా 4వ వారం నామినేషన్స్లో 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ 6గురిలో సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు గట్టిగానే కనిపిస్తున్నాయి. హౌస్ మొత్తం ఆదిత్య ఓంకి గుద్ది పడేసినా హౌస్లో వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఆడియన్స్ అండగా నిలబడుతున్నారు. ఆ లెక్కను చూస్తే ఈ వారంలో సోనియాకి మూడినట్టే కనిపిస్తోంది. ఈ వారం చీఫ్ అండ్ రేషన్ టాస్క్లలో భాగంగా హౌస్ కి మరో కొత్త చీఫ్ వచ్చింది. కిర్రాక్ సీత హౌస్ కి కొత్త చీఫ్ అయ్యింది. ఇప్పుడు హౌస్ మొత్తం 2 టీంలుగా విడిపోయింది. నిఖిల్ వర్సెస్ సీత టీంల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ 2 టీంలను గమనిస్తే యష్మి అసహించుకొని ప్రతివారం నామినేట్ చేస్తానని శపథం చేసిన మణికంఠ ఆమె టీంలోనే ఉన్నాడు. మరోవైపు ఈ వారం నామినేషన్స్లో మణికంఠతో పాటు సోనియాను కూడా నామినేట్ చేసి ఆమె గ్రూప్ గేమ్ బండారాన్ని బయటపెట్టింది యష్మి గౌడ. యష్మి నామినేట్ చేసిన మణికంఠ, సోనియా టీంలోనే యష్మి గౌడ ఉంది. ఉప్పు నిప్పుగా ఉన్న వీళ్ళు కలిసికట్టుగా గేమ్ ఎలా ఆడతారన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి కిర్రాక్ సీత అయితే చీఫ్ అయిపోయింది. తన టీంని ఎలా లీడ్ చేస్తుందో చూడాలి మరి.